కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సంగమేశ్వరం, నెక్స్ట్ శ్రీశైలం. మనకు కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇక్కడ గేట్ ఓపెన్ చేసే నాగార్జున సాగర్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుందంటే కృష్ణా డిస్టిక్ కంసలదీవి అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణానది టోటల్గా 1600 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇదే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ప్లస్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటాం. కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవరెడ్డి సాగర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. డ్యామ్ డిజైనర్ మత్స్యకొండ విశ్వేశ్వరయ్య 1963 నుంచి 1983 వరకు 20 ఇయర్స్ పట్టింది డ్యామ్ కట్టడానికి. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది చూడండి, వచ్చేసి రైట్ సైడ్ పవర్ హౌస్ ఆంధ్రప్రదేశ్. అది ఒకసారి జనరేట్ అయింది 770 మెగావాట్స్ కంపేర్. ఇటు సైడ్ ఎల్లో బిల్డింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. ఇది ఒక్కసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్స్ కంపేర్ అయింది. ఫారెస్ట్ వచ్చి నల్గొండ ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 810 ఫీట్ ఉంది. ఇక్కడ చెట్ల మొదలు దాకా వచ్చిందండి 885 ఫీట్ వస్తుంది. 215 టీఎంసీ వాటర్ కెపాసిటీ. ఈ ప్లేస్ మట్టుకే పాతాళ గంగా అంటారు. కాశీ నుంచి గంగానది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఇక్కడ ఉద్భవించింది. అందుకే ఈ ప్లేస్కి అంత పవిత్రత. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూశారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ ఈ బోటు కింద ఈ సరౌండింగ్స్లో ఒకటి ఉంది. ఈ నందిని ఉప్పిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్తో స్టోరేజ్ ఫుల్ అయింది, వాటర్లో మునిగిపోయింది. ఇక్కడ వాటర్ కూడా చూడడానికి గ్రీన్గా ఉంటుంది. కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే రాజు తన కూతురి శాపం చేత పచ్చలబంగారం లాంటి ప్లేస్, అందుకని చూడడానికి గ్రీన్గా ఉంటుంది. చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న వైట్ కలర్ కనిపిస్తుంది. శ్రీశైలంలో మీరు చూడాల్సిన సైట్ సీన్ ప్లేసెస్. అక్కడ కొండ మీద పింక్ కలర్లో గోపురం కనపడుతుంది. వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం. దాని బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ లేరంటే ఏమారెడ్డి మల్లమ్మ టెంపుల్ ఉంది. చెక్పాల్ దాటిన తర్వాత